హాయ్ హలో నేను అనిత వెల్కమ్ టు అనిత అర్చన బ్లాగ్స్. గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ వినాయక చవితి రోజు నేను పాల తాలికలు చేస్తున్నాను కదా. అయితే నేను ఎలా చేస్తున్నాను పాల తాలికలు అన్నది చూపిస్తాను. ఇది వినాయక చవితి అయిన తర్వాతే వస్తుంది వీడియో. కాకపోతే తెలియని వాళ్ళు మధ్యలో ఎప్పుడైనా చేసుకోవడానికి ఉంటుందని చేస్తున్నాను అనమాట. అయితే ఇది మనం క్యాటరింగ్ స్టైల్ పాల తాలికలు అనమాట. మన పాల తాలికలు విరగకుండా మంచి క్రీమీగా చాలా టేస్టీగా ప్రిపేర్ అవుతుంది అనమాట. ఇది నేను క్యాటరింగ్ వాళ్ళు చేస్తుంటే చూశాను. వాళ్ళు చాలా బల్క్లో చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఫాలో అయిన ప్రాసెస్ని నేను ప్రాసెస్ ఫాలో అయ్యి చూపిస్తాను. ఎలా చేద్దాం ఏంటి అన్నది చూపిస్తాం, చూడండి. నేను ఇక్కడ పొడిపిండి తీసుకున్నాను ఈ గ్లాస్తోని. మనం అన్నీ ఈ గ్లాస్తోనే కొలుచుకోవాలన్నమాట. 1 గ్లాస్ ఆఫ్ వరిపిండి అనమాట. పొడిది తడి దాంతో కూడా చేస్తారంట. నేను మటుకు పొడి దాంతోనే చేస్తాను అనమాట. అయితే దీంతో మనం 1 గ్లాసు పిండి తీసుకుంటే 1.5 బెల్లం తీసుకోవాలి. ఇంకా 1/2 గ్లాస్ ఏమో సగ్గుబియ్యం తీసుకోవాలన్నమాట. ఉంచుకున్న సగ్గుబియ్యం ఇలాగా ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి. మనం ఈ వాటర్తోనే పిండి కలుపుతాం అనమాట. ఈ జిగురు వల్ల మనకి పాల తాలికలు విరగకుండా వస్తాయి. ఇంకో పక్కనేమో చెప్పాను కదా 1.5 బెల్లం అని, అది కూడా పాకం చేసి ఉంచుకున్నాను. మనము ఈ పాకం స్వీట్లో యాడ్ చేద్దాం పాల తాలికల్లో. ఈ వరిపిండిలో కొంచెం సాల్ట్, మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. సగ్గుబియ్యం ఉడకబెడతాం కదా, కొంచెం వాటర్ ఎక్కువేసి ఉడకబెట్టండి. ఆ వాటర్తో మనకి ఈ పిండి తడుపుకోవాల్సి వస్తుంది అనమాట. బాయిల్ అవుతుంది, చల్లారాక మనం పిండి తడుపుకుందాం. సగ్గుబియ్యం వాటర్ని ఇలాగ వడబోసుకోవాలి. దీంతోనే మనం పిండి తడుపుపోతున్నాం అనమాట. చల్లారడానికి ముందే నేను వడబోసి పెట్టుకుంటున్నాను. కొన్ని పోసుకుంటూ పిండి తడుపుకోవాలన్నమాట. మంచి జిగురు వస్తుంది మన పిండికి. అప్పుడు పాల తాలికలు అసలు విరిగిపోవు. సగ్గుబియ్యం వాటర్ కూల్ అయ్యేలోపు మనం డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకుందాము. లాస్ట్కి ఇవి గార్నిష్ చేయడానికి బాగా ఉంటాయి అన్నమాట. సగ్గుబియ్యం వాటర్ చల్లగైపోయినాయి. కొంచెం పోసుకుంటూ మనం మురుకుల పిండి ఎలా తడుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఒకసారి ఎక్కువ వేయకండి, బాగా లూజ్ అయిపోతే మళ్ళీ ఇరిగిపోతాయి. ఇలా కొంచెం సగ్గుబియ్యం వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. ఇలా పిండి తడిపేసుకోవాలి. జిగురుగా ఉంది చూడండి పిండి కూడా. ఒక్క 2 మినిట్స్ ఇలా ఉంచేసి మనం తాలికలు చేయడం స్టార్ట్ చేద్దాం. వీలైతే చేయితో చేసుకోవచ్చు, ఆవు నెయ్యి రుద్దుకుంటూ చేసుకోండి. లేదా ఇలాంటి మౌల్డ్స్ ఉంటాయి కదా, మనము మురుకులు చేసుకుంటాం, జంతికలు చేసుకుంటాము, ఈ మౌల్డ్లో పెట్టి కూడా చేయొచ్చు, చూపిస్తా. పిండి తడిపేసుకున్నాం కదా, మన సగ్గుబియ్యం గిన్నె ఉంది కదా, అది మళ్ళీ పెట్టుకొని అందులో మనం ఏ గ్లాస్తోనైతే పిండి తీసుకున్నామో దాంతో 3 గ్లాసులు చిక్కని పాలు పోసేయండి. మనం చికెన్ పాలు పోసాం కదా, ఇప్పుడు ఇది మరగాలన్నమాట. ఇది మరిగేలోపు ఒకవేళ హ్యాండ్తో పాల తాలికలు చేసుకునే వాళ్ళైతే హ్యాండ్తో చేసుకోండి. నేనైతే మురుకులు గొట్టంతో చేసేస్తాను, చూపిస్తా అది ఎలా చేస్తాను. రాసుకొని ఈ పిండిని ఇలా సెట్ చేసుకోవాలి. మురుకులు అది ఉంటుంది కదా, ఈ స్టాండ్కి కూడా నెయ్యి రాయాలా, సో దట్ ఈజీగా జారడానికి. ఇలా చేసి ఇలా నొక్కుతుంటే నీట్గా వచ్చేస్తాయి. అయితే లాంగ్గా వేసుకోకూడదు. ఇలా కొంచెం స్టేజ్ వచ్చిన తర్వాత కట్ చేస్తూ వేసుకోవాలన్నమాట. ఇదొక ప్రాసెస్. ఇంకోటేమో మనము నార్మల్గా హ్యాండ్తో చేసుకుంటాం కదా, ఇలా చిన్నవి తీసుకొని నెయ్యి రాసుకుంటూ ఇలా చేసుకోవడమే. మీ ఇష్టం, ఎలాగన్నా చేసుకోవచ్చు. ఇలా సన్నగా చేసేయచ్చు, లేదా మురుకులు గొట్టంతో కూడా వేయచ్చు. నేనైతే మురుకులు గొట్టంతో వేసేస్తున్నాను. ఇలా స్లోగా, మరీ లాంగ్గా కాకుండా ఇలా కట్ చేసుకుంటూ వేసుకోవాలి. విరిగిపోకుండా ఇలాగే ఉంటాయి.
తాలికలు వేసిన తర్వాత ఇలా ఉడకనియాలి. ఎక్కువ స్పూన్ పెట్టకండి, విరిగిపోతాయి. నానబెట్టుకున్న పిండి ఇది కొంచెం లూజ్గా కలిపుంచుకోవాలి. ఈ మిక్స్ని కూడా మనం అందులో వేయాల్సి ఉంటుంది. అవి కొంచెం ఉడికిన తర్వాత వేద్దాం. చూడండి ఇలా ఉడుకుతుంది. ఈ టైంలో మనం లిక్విడ్ లాగా కలిపుంచుకున్నాం కదా పిండి, అది కూడా కొంచెం పోసేసుకుందాం. సో దట్ మనకు క్రీమీగా వస్తుంది అన్నమాట, క్రీమీ స్ట్రక్చర్ రావడానికి. చూడండి ఎంత క్రీమీగా తయారవుతుందో. ఎక్కువ స్పూన్ పెట్టొద్దు, మీకు చూపించాలని చూపిస్తుంది. ఇలా పొడుగుగా ఉంటాయి అన్నమాట. చూడండి ఇలా పొడుగుగా ఇరక్కుండా ఉంటాయి. పక్క పాలు తాలికలు అవుతూ ఉన్నాయి, ఇంకో పక్క పులిహారకు రెడీ చేసుకుంటున్నాను. ఇదిగోండి చింతపండు పులిహార చేస్తున్నాను అనమాట స్వామివారికి. తాలికలు ఉడికిపోయినాయి. ఈ స్టేజ్లో మనము పాకం రెడీ చేసి ఉంచుకున్నాం కదా, చల్లారిన పాకమే వేయాలి. అది పోసేద్దాం. ఇలా చల్లారింది పోస్తే ఏంటంటే మనకు పాలు కదా విరగకుండా ఉంటాయి. ఇలా స్లోగా కలపండి. చూడ తాలికలు అసలు విరగలేదు, చూసారా? ఇలాగనమాట. బెల్లం పాకం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాచీ పొడి, సో దట్ మంచి ఫ్లేవర్ వస్తుంది మన స్వీట్కి. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసి స్టవ్ ఆపేయడమే. ఇదిగోండి ఎంతో టేస్టీ అయిన క్రీమీ పాల తాలికలు రెడీ అయినాయి. చూడండి అసలు ఎక్కడ మనకి ఇరగలేదు, అలా ఉన్నాయన్నమాట పొడుగుగా. ఇంకా అయిపోయిందనమాట. ఇప్పుడు మనం నెయ్యిలో వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేద్దాం. కావాలంటే ఇంకా నెయ్యి వేసుకోండి. నేను ఎక్కువ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాను అనమాట. నాకు ఆ నెయ్యి సరిపోద్ది, ఇంకెక్కువ వేస్తే పిల్లలు తినరు, అందుకని ఇలా వేసాను అనమాట. ఎంతో టేస్టీ అయిన పాల తాలికలు రెడీ. ఇలా చేసి చూడండి, చాలా టేస్టీ, చాలా యమ్మీగా ఉంటుంది, క్రీమీగా ఉంటుంది. మనకు పాల తాలికలు కూడా విరిగిపోవు. నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.